హాయ్ హలో ఎవ్రీవన్. ఎన్నో రకాల టైప్ ఆఫ్ కర్రీస్ అయితే చేపలతో చేసుకోవచ్చు కదా. ఇదో రకం అండి. మనకి చేపలు వచ్చి కానాకడతలు అంటారు కదా, అవండి సముద్రం చేపలు. చాలా సింపుల్ మెథడ్లో 2 నిమిషాల వీడియో అయితే పెట్టానండి. రోజు చేపల వీడియోలే పెడుతున్నాను అనుకుంటున్నారేమో. చేపలు ఎక్కువ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కదా, అందుకే వీక్లీ 2 టైమ్స్ అయితే తీసుకుంటాము. చూసారా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు అన్నీ యాడ్ చేసి అయితే శుభ్రంగా కలిపేసాను. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి మొత్తం శుభ్రం కలిపేసానండి. చూసారా, ఇది వచ్చి మనకి చిన్నది ఒక ఆనియన్స్, 2 మిర్చి కట్ చేసి ఇందులో కూడా యాడ్ చేసుకొని, మామూలుగా అయితే అన్ని ఆనియన్స్ యాడ్ చేశాను కదా మొన్న వీడియోస్లో. ఇందులో కొంచెం పేస్ట్ అంటే టమాటాలు, ఆనియన్స్ అయితే పేస్ట్ చేసుకొని కచ్చాపిచ్చా ఆడుకొని అయితే యాడ్ చేసేసుకుందాం అండి. గ్రేవీలా ఉంటుంది, పులుసుకు బాగుంటుంది. కొంచెం చిన్నవి 2 కప్పులు చింతపండు, అంతేనండి. చాలా సింపుల్. అందుకే చిన్న వీడియో కూడా పెట్టాను, 2 మినిట్స్ వీడియో కూడా అంతే. చిన్న వీడియో సింపుల్ కాబట్టి సింపుల్గా చిన్న వీడియో పెట్టానండి తక్కువ టైంలో. చేపలు అయితే వీక్లీ దొరికినంత వరకు చేపలు 2 టైమ్స్ అయితే తీసుకుంటే బెటర్ అండి వీక్లీ. మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అసలు ఈ చికెన్ అది తినకూడదని చెప్పేసి అంటున్నారు కాబట్టి మానేసాం. కాబట్టి నాన్ వెజ్ ఎక్కువ ఏం తీసుకోవట్లేదు కాబట్టి చేపలు తింటే మంచిది ఆరోగ్యానికి. కాబట్టి 2 టైమ్స్ అయితే ఇలా తీసుకుంటున్నాను. 2 కప్పులు అయితే చింతపండు పులుపు తీసుకున్నానండి. రసం పిండేసి పక్కన పెట్టి 2 కప్పులు చిన్నవి, అంతేనండి. రెడీ అయిపోయింది. చూసారా, తగినంత అన్నీ వేసుకొని, ఉప్పు సాల్ట్ కూడా సరిపోయింది లేదు చూసుకొని, అంతే అండి. మూత పెట్టి స్టవ్ మీద పెట్టేస్తే కుక్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.